కార్డ్ సెట్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఇవి వచ్చేసరికి లివా బ్రాండెడ్ అనమాట. ఇదిగోండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది, స్మూత్ గా ఉంటది. ఇది సైజెస్ వైజ్ గా నేను మెన్షన్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి మనకి మీడియం సైజ్ అనమాట. దీనికి వచ్చేసరికి బాటమ్ ఇది ఒక కలర్ కాంబినేషన్. సేమ్ దీనిలో మనకి మెరూన్ కలర్ ఇదొక కలర్ కాంబినేషన్. ఇది కూడా సేమ్ మనకి మీడియం సైజ్. నెక్స్ట్ దీనిలోనే మనకి మీడియం సైజ్ లో ఇది వచ్చేసరికి లాంగ్ వస్తుంది. ఇదిగోండి ఇది ఫుల్లీ లాంగ్, అది మరీ షార్ట్ అయితే రాదు, 3/4 లెంత్ ఉంటుంది. ఇది లాంగ్ వస్తుంది. మిడిల్ లో వచ్చేసరికి మనకి బటన్స్ ప్యాటర్న్ వస్తుంది. సేమ్ ఇదిగోండి ప్లాజో అనమాట. సేమ్ ఇది కూడా మనకి మీడియం సైజ్ అనమాట. సో ఎల్ కూడా ఫిట్టింగ్ కంపల్సరీ వస్తుంది, బ్రాండెడ్ కాబట్టి. ఇదిగోండి సైజ్ ఇక్కడే అర్థమవుతుంది. ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేసరికి మనకి 460 రూపీస్ అనమాట ఇవి వచ్చేసరికి. నెక్స్ట్ ఇదిగోండి ఇది కూడా మనకి మీడియం సైజ్. సో ఎల్ కూడా మనం ఈజీగా తీసుకోవచ్చు. బ్లాక్ కలర్ అనమాట. ఇది కూడా సేమ్ మనకి మిడిల్ లో బటన్స్ ప్యాటర్న్ వస్తుంది. సేమ్ ఇది కూడా ప్లాజో. ఇది కూడా మనకి మీడియం అండ్ ఎల్ సైజెస్. ఇదిగోండి ఇది కూడా ఎల్ సైజ్ అనమాట. ఇది కూడా బాటమ్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి ఎల్ సైజ్ అంటే ఎక్సెల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇది కూడా మనకి ఎల్ సైజ్. ఇది ఒక కలర్ కాంబినేషన్ వస్తుంది. దీనిలోనే మనకి మెరూన్ షేడ్ ఒకటి వస్తుంది, ప్రొవైడ్ చేస్తాడు. నెక్స్ట్ ఇంకొక కలర్ కాంబినేషన్. ఇది కూడా మనకి ఎల్ సైజ్. ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి ఎక్సెల్ సైజ్ అంటే డబుల్ ఎక్సెల్ అయినా ఎక్సెల్ అయినా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా కొంచెం ఫిట్టింగ్స్ ఎక్కువే వచ్చినాయి. సో ఇది కూడా మనకి ఎక్సెల్, సో డబుల్ ఎక్సెల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇదిగోండి ఇవి ఎక్సెల్ 3/4 అనమాట. ఇది వచ్చేసరికి ఇది టాప్ అండ్ ప్లాజో ప్రొవైడ్ చేస్తారు. ఇదిగోండి ఇది కూడా మనకి ఎక్సెల్ సైజ్. నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇది కూడా మనకి ఎక్సెల్ సైజ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి డబుల్ ఎక్సెల్ సైజ్, 3/4 లెంత్ లోనే డబుల్ ఎక్సెల్ సెట్. పింక్ కలర్ ఒకటి అండ్ ఇదొక కలర్. ఇవి ఏదైనా కానీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 460.